It's time for Super 8s. India versus South Africa. Last year T20 World Cup finalist once again against each other ఈ వరల్డ్ కప్ లో ఆడబోతున్నారు. మౌత్ వాటరింగ్ కాంటెస్ట్ ఉండబోతుంది. ఎందుకంటే ఒక పక్క సౌత్ ఆఫ్రికా ఆల్రెడీ ఇదే వెన్యూ అహ్మదాబాద్ లో 3 మ్యాచ్లు గెలిచేసి వస్తున్నారు. ఇంకో పక్క ఇండియా ఆర్ అన్బీటెన్ ఇన్ దిస్ వరల్డ్ కప్. అయితే మ్యాచ్ కంటే ముందు సూర్యకుమార్ యాదవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో వచ్చి అభిషేక్ శర్మ ఫామ్, తిలక్ వర్మ స్ట్రైక్ రేట్, ఇండియా బ్యాటింగ్ లైనప్ ఎలా ఉండబోతుంది, వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, గేమ్ ప్లాన్స్ ఏంటి అంతా డిస్కస్ చేశారు. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఆన్ ద అదర్ సైడ్ సౌత్ ఆఫ్రికా దగ్గర ఒక బౌలర్ ఉన్నాడు, ఇండియా బ్యాటింగ్ లైనప్కి గట్టి పోటీ ఇవ్వగలడు. తనెవరు? అండ్ ఆల్సో దే ఆర్ గోయింగ్ టు ప్లే ఆన్ పిచ్ నెంబర్ 5 బ్లాక్ సాయిల్. మరి చూస్తూ ఇండియా అక్షర్ పటేల్ నడిపియాలా లేకపోతే వాషింగ్టన్ సుందరా? బోత్ ద టీమ్స్ ప్లేయింగ్ 11, గేమ్ ప్లాన్, స్ట్రెంగ్త్, వీక్నెసెస్, యావరేజ్ స్కోరు అండ్ ఫైనలీ ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు అన్ని డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టెక్అవుట్. అస్సలు సిసలైన టైం స్టార్ట్ అయిపోయింది T20 వరల్డ్ కప్ లో. సూపర్ 8s టైం, వెరీ ఎక్సైటింగ్. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. ఈ మ్యాచ్ గురించి డీటెయిల్గా వెళ్లే ముందు మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. అకౌంట్ స్టార్ట్ చేద్దాం. సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ ముందు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు. నిన్న సూర్యకుమార్ యాదవ్ మ్యాచ్ కంటే ముందు ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చి చాలా హానెస్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఇచ్చాడు. ఫస్ట్ దాన్ని క్వశ్చన్ అడిగింది అభిషేక్ శర్మ ఫామ్ గురించి. ఒకటే అన్నాడు కెప్టెన్, చూడండి అభిషేక్ శర్మ ఇయర్ అంతా స్కోర్ కొట్టాడు, ఐసీసీ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 బ్యాటర్, దుమ్ము లేపే పర్ఫార్మెన్స్ చేశాడు. మేము రన్స్ కొట్టినప్పుడు తను ప్రొటెక్ట్ చేశాడు. ఇప్పుడు తనకి 3 మ్యాచ్లు రన్స్ తగలేదు, మేము ప్రొటెక్ట్ చేస్తున్నాం. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఈ మ్యాచ్ నుంచి తను రన్స్ కొడతాడు, మంచిగా బ్యాటింగ్ కూడా చేస్తున్నాడు నెట్స్లో అని ఫుల్ సపోర్ట్ చూపించాడు. ఐ రియలీ లవ్డ్ ఇట్. అండ్ నెంబర్ 2 తిలక్ వర్మ స్ట్రైక్ రేట్ గురించి అడిగారు. అంటే నెంబర్ 3 వస్తున్నాడు, జస్ట్ రన్ బాలే ఆడుతున్నాడు, 110, 120 స్ట్రైక్ రేట్ అని. తను ఏమనంటే తిలక్ వర్మకి మేము చెప్పాము ఏంటి, ఒకవేళ ఒక వికెట్ పడి దాంతో ఇంకో 2వ వికెట్ పడితే క్యారీ చేసి లాంగ్ ఆడాలి, అరౌండ్ హిమ్ వేరే బ్యాటర్స్ ఫాస్ట్ ఆడతారు, జస్ట్ లైక్ పాకిస్తాన్ మ్యాచ్. అభిషేక్ శర్మ అవుట్ అయిపోయి దాంతో ఇంకో వికెట్ పడిపోయింది. అప్పుడు ఏం చేశాడు, ఈ వాంటెడ్ టు గైడ్ ద టీమ్, అట్లనే రోల్ ఇచ్చాము, అందుకని మీకు స్ట్రైక్ రేట్ అట్లా కనిపిస్తుంది. ఐ అండర్స్టాండ్ వేరే మ్యాచ్లో కొంచెం స్ట్రైక్ రేట్ తగ్గింది, బట్ ఐఎమ్ షూర్ తిలక్ వర్మ విల్ కమ్ ఆన్ టాప్ అండ్ రన్స్ కొడతాడని తనకు కూడా ఫుల్ సపోర్ట్ చూపించాడు. ఐ రియలీ లవ్ దిస్ ఆల్సో. నెంబర్ 3 క్వశ్చన్ని సూర్యకుమార్ని ఏం అడిగారంటే బ్యాటింగ్ ఆర్డర్ ఫ్లెక్సిబిలిటీ. ఎందుకంటే తిలక్ వర్మ కొంచెం స్ట్రైక్ రేట్ తగ్గినప్పుడు సూర్యకుమార్ యాదవ్ పైకి రావచ్చా, ఎంట్రీ పాయింట్స్ గురించి అడిగారన్నమాట, విచ్ ఇస్ వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. అయితే తనేమనంటే ఆల్రెడీ బ్యాటింగ్ గ్రూప్తో మాట్లాడారంట. ఏంటంటే ఫ్లెక్సిబుల్ ఉండాలి మనం బ్యాటింగ్ ఆర్డర్, ఒకవేళ 8-9 ఓవర్స్ దాకా వికెట్ పడలేదంటే అప్పుడు శివం డూబే, హార్దిక్ పాండే వీళ్ళందరూ వస్తారు, ఈవెన్ సూర్య కూడా బ్యాటింగ్కి వెళ్ళాడని చెప్పేసి అన్నాడు. త్వరగా వికెట్స్ పడితే ఆబ్వియస్లీ నార్మల్ బ్యాటింగ్ కూడా తిలక్ వస్తాడు, దాని తర్వాత సూర్య వస్తారు అని చెప్పేసి చెప్పాడు. గేమ్ ప్లాన్ విచ్ ఇస్ అండర్స్టాండబుల్, దిస్ ఈస్ ద రైట్ స్టఫ్ ఆల్సో. గోయింగ్ ఫార్వర్డ్ వరల్డ్ కప్లో కాస్త ఫ్లెక్సిబుల్ ఉండాలి. అండ్ దాని తర్వాత ఇంకోటి అడిగారు, మరి ఏ టీం గట్టిపోటీ ఇస్తారు, మీరు హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ అంటే ఒక్కటే చెప్పాడు, ఈ వరల్డ్ కప్లో ఎవరు ఫేవరెట్స్ కాదు, మాకు వేకప్ కాల్ వచ్చింది, యూఎస్ఏతో ఏదో అయిందో గుర్తుంది కదా, 77-6 అకౌంట్ సూర్య గెలిపించాడు మ్యాచ్. అండ్ ఫైనలీ టాస్ గురించి మాట్లాడు. అంటే ఈ మ్యాచ్ ఇవాళ అహ్మదాబాద్లో టాస్ ఎంత క్రూషియల్ అంటే తను ఏమని అంటే టాస్ అంత క్రూషియల్ కాదు, ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా పర్వాలేదు అన్నాడు. కానీ నాకెందుకు ఒక చిన్న టాక్టికల్ మూవ్ అనిపించింది, అది ముందు చెప్తా సూర్య ఏం చేయబోతున్నాడు ఈ మ్యాచ్లో. సో దట్స్ అబౌట్ ఇట్. ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడదాం, అభిషేక్ శర్మ ఫామ్ అసలు ఏమైంది తన బ్యాటింగ్కి, హౌ కెన్ ఈ కౌంటర్ దిస్. అభిషేక్ శర్మ వరల్డ్ నెంబర్ 1 T20 బ్యాటర్, లాస్ట్ 1.5 ఇయర్ నుంచి హైయెస్ట్ సిక్సెస్, హైయెస్ట్ రన్స్, హైయెస్ట్ స్ట్రైక్ రేట్. సడన్గా వరల్డ్ కప్ రాగానే పర్ఫార్మెన్స్ డిప్ అయింది. ఎందుకు అయి ఉండొచ్చు ఇది, అందరు బ్యాటర్స్కి అవుతుంది ఇది. చూడండి ఏ బ్యాటర్ గ్రాఫ్ కూడా కెరియర్లో ఇట్లా వెళ్ళదు, కిందకి పైకి కిందకి పైకి వెళ్తుంది. ఎందుకంటే బ్యాట్స్మెన్కి ఒక్క బాల్ చాలా అవుట్ అవ్వడానికి. అయితే అన్ఫార్చునేట్లీ కరెక్ట్గా వరల్డ్ కప్ టైంలో తనకి డిప్ వచ్చింది. ఈ టైంలో తన మైండ్ సెట్ చేంజ్ చేయాలా, చూసి ఆడతాము అంటే తను ఒక ప్యాటర్న్ ఫాలో అవుతాడు, స్టార్టింగ్ కొడతాడు, కొట్టకుండా ఇప్పుడు వరల్డ్ కప్లో టైం తీసుకొని ఆడాలా, ఐ డోంట్ థింక్ సో. 1.5 ఇయర్ నుంచి ఎట్లయితే ఆడుతున్నాడు అభిషేక్ శర్మ, ఇప్పుడు కూడా అట్లానే ఆడాలి. సైడ్ నుంచి చాలా వస్తూ ఉంటాయి ఇప్పుడు ఫీడ్బ్యాక్స్, అట్లాడు ఇట్లాడు, గేమ్ ప్లాన్ చేంజ్ అది అని. ఈ హ్యాస్ టు బిలీవ్ ఇన్ సెల్ఫ్. ఐఎమ్ షూర్ పక్కన కోచింగ్ స్టాఫ్ కూడా తనతో అట్లానే మాట్లాడుతున్నాడు. సూర్యకుమార్ యాదవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా తనకి ఇట్లా సపోర్ట్ చేస్తున్నాడు, నెట్స్లో కూడా అదే అగ్రెసివ్ ఇంటెంట్ చూపిస్తున్నాడు. చూడండి అభిషేక్ శర్మ ఈజ్ అభిషేక్ శర్మ బికాస్ తను అగ్రెసివ్ అటాక్ చేస్తాడు. ఐఎమ్ షూర్ మీరు చూడండి ఇవాళ మ్యాచ్లో ఎడెన్ మాక్రమ్ లేకపోతే స్టబ్స్ ఇద్దరు ఆల్రెడీ నెట్స్లో ప్రాక్టీస్ చేస్తున్నారు ఆఫ్ స్పిన్. అభిషేక్ శర్మ 2 మ్యాచ్లు ఆఫ్ స్పిన్కి అవుతాడు కదా, అందుకని తనకు అదే చేద్దామని చెప్పేసి ట్రై చేస్తారు, చేయాలి కూడా. ఇఫ్ ఐఎమ్ సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఆల్సో ఐ డూ ద సేమ్ థింగ్. కానీ అభిషేక్ శర్మకి ఇది అడ్వాంటేజ్ కింద మారచ్చు, ఎందుకంటే దే ఆర్ నాట్ క్వాలిటీ ఆఫ్ స్పిన్నర్స్. లాస్ట్ మ్యాచ్ ఏంటంటే ఆర్యన్ దత్ వేసాడు, హీస్ అ క్వాలిటీ పవర్ ప్లే బౌలర్, బట్ ఆ మాక్రమ్ ఇంకా స్టబ్స్ కాదు. లూజ్ బాల్స్ దొరికితే రెవల్యూషన్స్ ఎక్కువ ఉండవు, అటాక్ చేయాలి అభిషేక్ శర్మ.
ఫస్ట్ ఓవర్లో నా 6 బౌండరీ తగిలిందంటే సౌత్ ఆఫ్రికా బ్యాక్ ఫుట్లో వెళ్ళిపోతాడు. అభిషేక్ శర్మ ఫామ్ అందుకుంటాడు. ఫామ్లో ఉన్నాడు, అందుకుంటే అవసరం లేదు. జస్ట్ ఏంటంటే యూ హావ్ టు అండర్స్టాండ్ స్టమక్ ఇన్ఫెక్షన్, హాస్పిటలైజ్డ్ అయ్యాడు, దాని తర్వాత వెయిట్ రిడ్యూస్ అయ్యాడు, వీక్ ఉన్నాడు, ఫిజికలీ వీక్ ఉన్నాడు. వరల్డ్ కప్ ఫస్ట్ టైం ఆడుతున్నాడు, ఆ ప్రెషర్గా ఉంటుంది. ఇట్ వాస్ ఎవ్రీథింగ్ ప్లేడ్ ఆన్ హిస్ మైండ్. ఇప్పుడు గ్యాప్ దొరికింది, మంచి ప్రాక్టీస్ చేశాడు. ఐఎమ్ షూర్ హిల్ కమ్ బ్యాక్ వెరీ స్ట్రాంగ్. నాకైతే చాలా కాన్ఫిడెంట్ ఉంది. కానీ ఇంటెంట్ మారద్దు. ఈ డజంట్ హ్యావ్ టు చేంజ్ ద గేమ్. అదే అభిషేక్ శర్మ ఏంటంటే తను కొడితే బౌలర్స్ లూజ్ బాల్స్ వేస్తారు, రన్స్ వచ్చేస్తాయి. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ అభిషేక్ శర్మ ఇస్. ఐఎమ్ షూర్ తన బ్యాట్ మాట్లాడుతుంది సూపర్ 8 ఈ మ్యాచ్. సో మన స్ట్రాంగ్ ఇండియా బ్యాటింగ్ లైనప్కి ఒక్క సౌత్ ఆఫ్రికా బౌలర్తో థ్రెట్ ఉందని చెప్పి స్టార్టింగ్ ఆఫ్ ద వీడియో చెప్పాను. అది ఎవరంటే ఎంగిడి. ఎంగిడి ఈజ్ ఇన్ సూపర్ ఫామ్. ఈ వరల్డ్ కప్లో కూడా సౌత్ ఆఫ్రికాకి హీఈస్ ద హైయెస్ట్ వికెట్ టేకర్. 3 మ్యాచ్లో ఆల్రెడీ 8 వికెట్లు తీసుకున్నాడు. ఇదే వెన్యూలో ఎట్లేయాలో తనకి పర్ఫెక్ట్గా తెలుసు. అయితే మీకు స్టాట్ వేసిన చూడండి, ఎంగిడి వేసే బాల్స్లో 46% స్లోర్ వన్స్ వేస్తాడు. అది ఎట్లా అంటే ఇట్లా రిస్ట్ ఇలా బెండ్ చేసి ఆఫ్ కటర్ లాగా వేస్తాడు. అది ముందు వైపు రొటేట్ అవుతుంది. వెరీ డిసెప్టివ్. తను మంచి పేస్ వేస్తాడు, 135, 140. దాంట్లో ఈ స్లోర్ వన్ వేసేసరికి బ్యాట్స్మెన్ ముందే ఆడేసి అవుట్ అవుతారు. ఈ డేంజర్ ఇండియన్ బ్యాటర్స్కి ఉంది, ఎందుకంటే ఇండియన్ బ్యాటర్స్ అగ్రెసివ్ ఆడతారు. ఈ అహ్మదాబాద్ పిచ్ అయితే ఉంది ఇవాళ ఆడుతున్నారు మ్యాచ్, దిస్ ఈజ్ అ బ్లాక్ సాయిల్ పిచ్. ఇక్కడ బాల్ పడిన తర్వాత కొంచెం బౌన్స్ తక్కువ ఉంటుంది కానీ గ్రిప్ అవుతుంది బాల్ అప్పుడప్పుడు. సో ఇది ఇట్ విల్ బి లీథల్ డెలివరీ. సో దే హ్యావ్ టు బి వాచ్ అవుట్. పవర్ ప్లేలో 2 ఓవర్లు వేస్తాడు. అందరూ అంటున్నాడు వేరే బౌలర్స్ ఏమన్నా వికెట్స్ తీసే అవకాశం ఉంటుంది, కానీ మెయిన్ వికెట్స్ తీసే అవకాశం ఎంగిడి రన్స్ కూడా ఇస్తాడు, వికెట్స్ కూడా తీస్తాడు. ఆల్రెడీ ఇండియా మీద 16 వికెట్లు ఉన్నాయి. యావరేజ్ కూడా చాలా మంచిగా ఉంది. స్ట్రైక్ రేట్ చాలా బాగుంది వికెట్స్ తీస్తాలో. ఇప్పుడు వస్తున్న బ్యాటర్స్ అందరూ టాప్ 4 బ్యాటర్స్ని ఆల్రెడీ T20Sలో అవుట్ చేసి కూడా ఉన్నాడు. సో ఎంగిడి ఈజ్ ద డేంజర్ వెపన్ ఫర్ సౌత్ ఆఫ్రికా. ఇండియా నాకేమనిపిస్తుంటే గేమ్ ప్లాన్ ఎంగిడి స్లోర్ వన్ని వెయిట్ చేసి ఆడాలి. ఒకవేళ అల్ట్రా అగ్రెసివ్ ఆడటానికి వెళ్తే ఇక్కడ వికెట్ పడే అవకాశం ఉంది. అది సంగతి. సో ఈ మ్యాచ్ ఎక్కడ ఆడుతున్నారు? అహ్మదాబాద్ నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో. ఈ పిచ్లో యావరేజ్ స్కోర్ వచ్చేసి 192. అయితే ఇవాళ మ్యాచ్ పిచ్ నెంబర్ 5 బ్లాక్ సాయిల్ పిచ్లో ఆడుతున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. బ్లాక్ సాయిల్ ఇంకా రెడ్ సాయిల్ పిచ్కి డిఫరెన్స్ ఏంటంటే బ్లాక్ సాయిల్లో బౌన్స్ తక్కువ ఉంటుంది, ఇక్కడ ఎల్బిడబ్ల్యూ బౌల్డ్ ఎక్కువ అవుతారు, స్లోర్ వన్స్ ఇక్కడ గ్రిప్ కూడా అవుతాయి. అయితే మొత్తానికి మంచి బ్యాటింగ్ పిచ్చే ఇది. కానీ బ్లాక్ సాయిల్ ఏంటంటే కంపారిటివ్లీ ఒక 20 రన్స్ తక్కువ వస్తాయి దాని రెడ్ సాయిల్. రెడ్ సాయిల్లో 200+ ఈజీ కొట్టేస్తారు, ఆపడం రన్స్ చాలా కష్టం. కానీ బ్లాక్ సాయిల్ ఆడుతుంటే స్పిన్నర్స్ కూడా ప్లేలో వస్తారు, బౌన్స్ తక్కువ ఉంటుంది, ఎల్బిడబ్ల్యూ బౌల్డ్ ఎక్కువ దొరుకుతాయి. అది పిచ్ సంగతి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్, టాస్ గెలిస్తే క్యాప్టెన్స్ ఏం చేయాలి? అయితే నిన్న సూర్యకుమార్ ఏమన్నా అంటే డ్యూ వచ్చింది గ్రౌండ్లో, కానీ స్ప్రే కొట్టిన తర్వాత డ్యూ రాలే అంట. సో అందుకనే బహుశా డ్యూ ఎక్కువ చూడరు. మరి డ్యూ రానప్పుడు ఏం చేయాలి? టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి. దానికి సపోర్టింగ్ స్టాట్స్ మీకు చూపిస్తున్నా చూడండి. దిస్ ఈజ్ రియలీ వెరీ ఇంట్రెస్టింగ్. లాస్ట్ ఐపీఎల్లో ఇక్కడ 7 డే నైట్ మ్యాచెస్ ఆడితే 6 మ్యాచ్లు ఫస్ట్ బ్యాటింగ్ గెలిచినాయి. అండ్ 5 ఇంటర్నేషనల్ లాస్ట్ 1 ఇయర్ నుంచి T20Is ఆడితే 5 మ్యాచ్ల్లో 4 ఫస్ట్ బ్యాటింగ్ గెలిచినాయి. ఈ వరల్డ్ కప్లో కూడా మ్యాచ్లు ఆడితే మోస్ట్ ఆఫ్ ద మ్యాచెస్ ఫస్ట్ బ్యాటింగ్ టీమ్సే గెలిచినాయి. వాట్ డస్ దిస్ సే? ఒక ప్యాటర్న్ ఇన్ ది గ్రౌండ్లో. విన్ ద టాస్ అండ్ బ్యాట్ ఫస్ట్. హై ప్రెషర్ గేమ్. సౌత్ ఆఫ్రికా సూపర్ 8స్లో ఒక్క మ్యాచ్ ఓడిపోయారా, దాంట్లో మిగతా అన్ని నాకౌట్ మ్యాచెస్ లాగా అయిపోతాయి. అందుకనే ప్రెషర్ కదా, విన్ ద టాస్, పెద్ద స్కోర్ కొట్టేసేయాలి. 200 పైన కొడితే దాంట్లో బౌలింగ్ వేసి రిస్ట్రిక్ట్ చేయొచ్చని నాకు అనిపిస్తుంది. బహుశా క్యాప్టెన్స్ కూడా అదే చేస్తారో లేదో చూద్దాం. అది వెన్యూ సంగతి. నౌ కమింగ్ టు ద ప్లేయింగ్ 11s ఆఫ్ బోత్ ద టీమ్స్. ఫస్ట్ సౌత్ ఆఫ్రికాతో స్టార్ట్ చేద్దాం. వాళ్ళ కెప్టెన్ ఎడెన్ మాక్రమ్ ఇంకా క్వింటన్ డికాక్ ఇద్దరు లెఫ్ట్ రైట్ ఓపెనర్స్ వస్తారు. ఇద్దరు మంచి ఫామ్లో ఉన్నాడు. మాక్రమ్ జస్ట్ వరల్డ్ కప్ రాగానే మంచి ఫామ్లో వచ్చేసాడు. క్వింటన్ డికాక్ ఇలాంటి పిచెస్ చాలా మంచిగా సూట్ అవుతాయి. అండ్ రెకెల్టన్ కూడా మంచి రన్స్ కొడుతున్నాడు. సో టాప్ 3 బ్యాటర్స్ వీళ్ళకి మెయిన్. దాని తర్వాత ఆన్ అండ్ ఆఫ్ ఫామ్లో ఉన్నారనమాట. అంటే బ్రెవెస్ 20s 30s కొట్టాడు, ఎక్కువ రన్స్ కొట్టలే. దెన్ క్రిస్టియన్ స్టబ్స్ కూడా అదే సంగతి. డేవిడ్ మిల్లర్ కూడా అట్లానే ఫినిషింగ్ టచెస్ ఇస్తున్నాడు, కానీ అంత కాన్ఫిడెన్స్ ఓల్డ్ మిల్లర్ లాగా అనపడట్లే. దెన్ కమ్ మార్కో ఎన్సన్. బ్యాటింగ్ చూడండి, వీళ్ళు కార్బిన్ బాష్ అంటే నెంబర్ 8 దాకా వీళ్ళకి కూడా బ్యాటింగ్ ఉంది. దాని తర్వాత రబాడా, ఎంగిడి, ఇంకా కేశవ్ మహారాజ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. ఇది ప్లేయింగ్ 11. మోస్ట్ లైక్లీ ఇదే ఉంటుంది వీళ్ళది. సో బౌలింగ్ మంచిగా స్ట్రాంగ్ ఉంది. అండ్ దే ఆర్ కేపబుల్ ఆఫ్ అప్సెట్టింగ్ ఎనీ టీమ్, అంత స్ట్రాంగ్. ప్లస్ ఈ వెన్యూలో ఆల్రెడీ 3 మ్యాచ్లు ఆడేస్తున్నారు వీళ్ళు. గ్రేటెస్ట్ అడ్వాంటేజ్. ఇంతకుముందు ఇండియాతో సిరీస్ ఆడేస్తున్నారు ఇక్కడ. అండ్ ముందు సూపర్ 8స్లో ఈ మ్యాచ్తో పాటు ఇంకో మ్యాచ్ కూడా ఇక్కడే ఉంది. సో అందుకనే వీళ్ళకి వెన్యూ అడ్వాంటేజ్ చాలా ఉంది. పరిస్థితులు బాగా అండర్స్టాండ్ చేసుకుంటారు. ఆల్రెడీ తెలిసిపోతుంది అనమాట, యూనో పిచ్ ఎట్లా ఆడుతుంది, డ్యూ వస్తుందా లేదా, 11 కాంబినేషన్, పవర్ ప్లేలో ఎవరు బౌలింగ్ వేయాలి, డెత్లో ఎవరు వేయచ్చు, బ్యాటింగ్లో ఏం షాట్స్ ఆడచ్చు, ఎన్ని అడ్వాంటేజెస్ ఈ వెన్యూలో ఆడేస్తున్నారు. కాబట్టి ఈ ప్లేయింగ్ 11కి ఆల్రెడీ అలవాటు అయిపోయి ఉంది. సో దట్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా ఈ మ్యాచ్కి. సో ఇండియా ప్లేయింగ్ 11 ఇలా ఉండొచ్చు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, శివం డుబే, అక్షర్ పటేల్ /
వాషింగ్టన్ సుందర్, ఎందుకో మీకు ముందు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తా. బూమ్రా, హర్షదీప్ ఇంకా వరుణ్ చక్రవర్తి. అయితే లాస్ట్ మ్యాచ్ అయితే ప్లేయింగ్ 11 ఆడారో బహుశా సేమ్ ఉండొచ్చు, ఒకటే చేంజ్ ఇందాక మీరు చెప్పినట్టు అక్షర్ పటేల్ ప్లేయింగ్ 11లో రావచ్చు, లేకపోతే వాషింగ్టన్ సుందర్తోనే కంటిన్యూ చేయొచ్చు. అయితే కంటిన్యూ చేస్తే ఏంటి అడ్వాంటేజ్ మీకు చెప్తా. వాషింగ్టన్ సుందర్ ఆఫ్ స్పిన్నర్, అవతల పక్క సౌత్ ఆఫ్రికాకి టాప్ 3 బ్యాటర్స్, హైయెస్ట్ రన్ గెటర్స్ ఇప్పుడు అట్ ద టాప్. మాక్రము, దాని తర్వాత క్వింటన్ డికాక్ అండ్ రికెల్టన్, దీంట్లో ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. అయితే మనకు తెలుసు క్వింటన్ డికాక్ ఎంత ఇంపార్టెంట్ ప్లేయర్, తన మ్యాచ్ విన్నర్. సెట్ అయ్యాడా, అవుట్ అవ్వడతాను. సెట్ అవ్వక ముందే అవుట్ అయ్యే ప్రాబ్లం ఒకటి ఉంది ఆఫ్ స్పిన్నర్స్కి. లాస్ట్ 33 T20 ఇన్నింగ్స్లో 11 టైమ్స్ ఆఫ్ స్పిన్నర్కి అవుతాడు, అది కూడా బాల్ అయితే లోపలికి వస్తుందో. వాషింగ్టన్ సుందర్ ఎగ్జాక్ట్లీ అదే వేస్తాడు, అండ్ అది కూడా సెట్ అయ్యే ముందే పవర్ ప్లేలో. సో ఈ మ్యాచ్అప్కి వాషింగ్టన్ సుందర్ ఐడియల్ ఈ మ్యాచ్ ఆడతానికి. అందుకనే బహుశా లాస్ట్ మ్యాచ్ కూడా ఆడిపించారు నెదర్లాండ్స్తో ఇండియా. ఐ థాట్ దట్ వాస్ ద రీజన్. పవర్ ప్లేలో బౌలింగ్ కూడా వేసాడు, మిడిల్ ఓవర్స్లో బౌలింగ్ వేసాడు వాషింగ్టన్ సుందర్. అండ్ అక్షర్ పటేల్కి తనకి బ్యాటింగ్లో ఎక్కువ తేడా లేదు. ఒకవేళ వాషింగ్టన్ సుందర్ని ఆడిపిస్తే ఇదే మ్యాచ్ ఆడిపియాలి. బ్లాక్ సాయిల్ పిచ్, బాల్ లో అవుతుంది, లోపలికి వస్తుంది. క్వింటన్ డికాక్ ముందే అవుట్ చేస్తే తర్వాత సౌత్ ఆఫ్రికన్ ప్రెషర్లో పెట్టచ్చు. ఇంకో లెఫ్ట్ హ్యాండర్ రెకెల్టన్ కూడా లెఫ్ట్ హ్యాండరే కదా. అండ్ ఈవెన్ తిని కూడా క్వింటన్ డికాక్ది కూడా స్ట్రైక్ రేట్ కూడా 120కి దిగిపోతుంది ఆఫ్ స్పిన్నర్ వేస్తున్నప్పుడు. సో పవర్ ప్లే అటాక్ చేయొచ్చు, రన్స్ ఆపచ్చు, వికెట్ కూడా తీయచ్చు. నేను ఎందుకు అంటున్నా అంటే ఇది ఒకవేళ స్టార్టింగ్లో అవుట్ చేసి ప్రెజర్ పెడితే సౌత్ ఆఫ్రికా మిడిల్ ఆర్డర్ కొంచెం వీక్ ఉంది. అదే సెట్ అయ్యి మాక్రము, క్వింటన్ డికాక్, రెకెల్టర్ ముందే మంచి స్టార్ట్ వచ్చింది అనుకో ఫాస్ట్ బౌలర్స్ వేస్తున్నప్పుడు, దాని తర్వాత మిడిల్ ఆర్డర్లు కూడా మంచిగా కొట్టేస్తారు రన్స్. అప్పుడు 200+ దాటిపోవచ్చు, చేజ్ చేస్తున్నా ఈజీ అవుతుంది వాళ్ళు. సో ఇట్లాంటి మైండ్ గేమ్స్, మ్యాచ్అప్స్ కొంచెం యూజ్ చేయాల్సి వస్తుంది. జస్ట్ బ్లైండ్కి వెళ్ళలేము. ఊరికే రోహిత్ శర్మ వరల్డ్ కప్ గెలవలే. 4 స్పిన్నర్స్ తీసుకెళ్ళినప్పుడు అందరూ అడిగారు ఎందుకు వెళ్ళారు 4 స్పిన్నర్స్ అని చెప్పేసి. యూఎస్ఏ, వెస్టిండీస్లో డ్రై పిచ్చెస్లో స్పిన్నర్లు వేసి మ్యాచ్ గెలిపించాడు. సో ఇక్కడ కూడా మ్యాచ్అప్స్ అనేది యూజ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అగైన్ ఇస్ ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్ విష్. అక్షర్ పటేల్ కూడా ఆడిపిస్తారా, లేకపోతే తిన్ని ఆడిపిస్తారా వాషింగ్టన్ సుందర్? లెట్స్ సీ ఇవాళ మ్యాచ్లో ఎవరిని ఆడిపిస్తారో. దిస్ ఈజ్ మై చాయిస్. వాషింగ్టన్ సుందర్ అయితే బెటర్. మరి మీరేమంటారు కింద కమెంట్ చేయండి. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ప్లేయింగ్ 11 ఆఫ్ ఇండియన్ టీమ్. సో ఈ బ్లాక్ సాయిల్ పిచ్ని దృష్టిలో పెట్టుకుంటూ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఆఫ్ బోత్ ద టీమ్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ లెట్స్ స్టార్ట్ ఓవర్ సౌత్ ఆఫ్రికన్ టీమ్. వీళ్ళ స్ట్రెంగ్త్ ఏంటంటే అట్ ద టాప్ 3 బ్యాటర్స్ వాళ్ళే ఎక్కువ రన్స్ కొడుతున్నారు. మాక్రమ్ మంచి ఫామ్లో ఉన్నాడు, క్వింటన్ డికాక్ అండ్ రికెల్టన్ వీళ్ళు రన్స్ కొడితే పెద్ద స్కోర్ అవుతుంది. ఇంకో స్ట్రెంగ్త్ వీళ్ళకి ఏంటంటే వీళ్ళ ఫాస్ట్ బౌలింగ్. ఎన్సన్, ఎంగిడి, ఇంకా రబాడా. ఎస్పెషల్లీ ఎంగిడి స్లోవర్ వన్స్ గురించి చూడండి. 2 ఓవర్స్ పవర్ ప్లేలో, దాంట్లో డెత్ ఓవర్స్లో కూడా మంచిగా వేస్తాడు, వికెట్ టేకింగ్ బౌలర్. సో వీళ్ళు ముగ్గురు బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. అండ్ వీళ్ళ వీక్నెసెస్కి వచ్చేస్తే వీళ్ళ దగ్గర స్పిన్నర్స్ లేరు, ఓన్లీ మహారాజే, వాళ్ళ తప్ప ఎవ్వరు లేరు. సో ఇండియా స్పిన్ చాలా మంచిగా ఆడతారు, డామినేట్ చేయొచ్చు మిడిల్ ఓవర్స్లో. ఇది ఒక బిగ్గెస్ట్ వీక్ పాయింట్ సౌత్ ఆఫ్రికాకి. అండ్ ఫైనలీ మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్. టాప్ 3 త్వరగా అవుట్ అయిపోయారు సౌత్ ఆఫ్రికా మిడిల్ ఓవర్స్లో. అది ఎవ్వరు లేరు మంచిగా ఫామ్లో, అంటే ఆన్ అండ్ ఆఫ్ ఫామ్. స్టబ్స్ తీసుకోండి అంతే. ఈవెన్ బ్రెవిస్ కూడా 20s 30s కొడుతున్నాడు, కానీ హీస్ కేపబుల్ ఆఫ్ గెటింగ్ దోస్ బిగ్ రన్స్. కానీ వరల్డ్ కప్లో వచ్చేసరికి తనకి రన్స్ తగలట్లే. ఇంతకుముందు మంచి ఫామ్లో ఉన్నాడు, కానీ వరుణ్ చక్రవర్తికి బాగా స్ట్రగుల్ అవుతూ ఉంటాడు, తను అవుట్ అయిన సందర్భాలు ఉన్నాయి. ప్లస్ మిల్లర్ కూడా ఇంతకుముందు అంత మంచి ఫామ్లో లేదు. ఇక్కడ స్ట్రగుల్ అవ్వచ్చు సౌత్ ఆఫ్రికా. ఓకే, నౌ కమింగ్ టు ఇండియా స్ట్రెంగ్త్ అండ్ వీక్నెసెస్. ఫస్ట్ లెట్స్ టాక్ అబౌట్ స్ట్రెంగ్త్. బ్యాటర్స్ మైండ్ సెట్. అంటే ఒక బ్యాట్స్మెన్ కొట్టపైన డిఫరెంట్ మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. చూడండి, అభిషేక్ శర్మ కొట్టపోతే ఇషాన్ కిషన్ కొడుతున్నాడు, ఒక మ్యాచ్ సూర్యకుమార్ యాదవ్ కొడుతున్నాడు, హార్దిక్ పాండ్యా కొడుతున్నాడు. అట్లా డిఫరెంట్ మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. ఇది బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఇండియాకి. అండ్ ఇంకోటి బౌలింగ్లో వచ్చేస్తే వరుణ్ చక్రవర్తి ఇంకా బూమ్రా ఆర్ లైక్ పిల్లర్స్. వరుణ్ చక్రవర్తికి స్ట్రగుల్ అవుతారు సౌత్ ఆఫ్రికా. మిడిల్ ఓవర్స్లో వాళ్ళకి స్పిన్ సరిగా ఆడే బ్యాటర్స్ లేరనమాట. ఇది ప్రాబ్లం. వరుణ్ చక్రవర్తికి స్ట్రగుల్ అవ్వచ్చు. బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఇండియాకి ఇది. నెంబర్ 2 వచ్చేసి బూమ్రా. పవర్ ప్లేలో వికెట్స్ తీస్తాడు, ఎక్స్పీరియన్స్ ఉంది, అవే గోయింగ్ బాల్స్ ఎట్లయితే వేస్తాడు, అండ్ తర్వాత డెత్లో కూడా ఎట్లా బౌలింగ్ వేస్తాడు. ఇది కూడా ఇండియాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. అండ్ నౌ కమింగ్ టు ఇంకో బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అహ్మదాబాద్లో ఇండియాకి ఏంటంటే, హౌ కెన్ యూ ఫర్గెట్ అహ్మదాబాద్లో అది కూడా హార్దిక్ పాండ్యా. డెఫినెట్లీ ఈ గ్రౌండ్లో దాండియా ఆడతాడు అనిపిస్తుంది. ఎందుకంటే తన లోకల్ ఏంటంటే ఈ గ్రౌండ్ మంచిగా తెలుసు. ఐపీఎల్ నేను చెప్తున్నా, క్యాప్టెన్సీ చేసాడు, పిచ్ని మంచిగా, అంటే తన బౌలింగ్ వేసినప్పుడు ఏ లెన్స్ చేయాలో, బ్యాటింగ్లో పవర్ యూజ్ చేసి 6లు కొట్టాలో అలవాటు దీనికి. అందుకని యూ కెన్ నాట్ టేక్ హార్దిక్ పాండ్యా అహ్మదాబాద్లో ఆడుతున్నప్పుడు అవుట్ ఆఫ్ ది ఈక్వేషన్. బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. అండ్ నౌ కమింగ్ టు వీక్నెస్, నాకు ఒకటే అనిపిస్తుంది అంటే పవర్ ప్లేలో ఎంగిడి లాంటి బౌలర్స్ని, ఎన్సన్ లాంటి బౌలర్స్ని అల్ట్రా అగ్రెసివ్ ఆడటానికి వెళ్ళినప్పుడు ఎక్కువ వికెట్స్ పడిపోతే అదొక వీక్ పాయింట్ కింద వాడచ్చు, తర్వాత కష్టం అవుతుంది. అదర్వైజ్ ఐ థింక్ ఇండియా ఈజ్ ఆల్ సెట్, ఆల్ బేసెస్ కవర్డ్. ఇది సంగతి. సో మ్యాచ్ ప్రెడిక్షన్ విషయానికి వచ్చేస్తే చాలా క్లోజ్ ఉండబోతుంది ఈ మ్యాచ్. ఎందుకంటే ఒక పక్క సౌత్ ఆఫ్రికా అవగాహన ఉంది, సిచ్యువేషన్, కండిషన్స్, ఈ పిచ్ ఇదంతా ఆల్రెడీ 3 మ్యాచ్లు ఆడి గెలిచేసి వస్తారు. ఇంకో పక్క ఇండియాకి కూడా ఈ పిచ్ తెలుసు, గేమ్ ప్లాన్స్ చాలా మంచిగా ఉన్నాయి, మంచి ఫామ్లో ఉన్నారు, అన్ని మ్యాచ్లు గెలిచేసి వస్తున్నారు. కానీ
ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ క్లోజ్లీ కంటెస్టెడ్ మ్యాచ్ అనిపిస్తుంది నాకు. అందుకని ఐ విల్ గో విత్ ఎవరైతే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారో నాకు ఎందుకో వాళ్ళే ఈ మ్యాచ్ గెలుస్తారు అనిపిస్తుంది. దట్ ఈస్ వాట్ మై ప్రెడిక్షన్ ఈస్. మరి మీరేమంటారు ఈ మ్యాచ్ గురించి చెప్పండి, కింద కమెంట్ చేయండి. ఐ విల్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. దట్స్ ఇట్ గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. మళ్ళీ మనం ఈ మ్యాచ్ రివ్యూలో కలుస్తాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.